ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. అమ్మ మన ఆడవాళ్ళు ఇప్పుడు అందరూ చాలా మటుకు 90% కాకపోతే 80% అయితే ఆడవాళ్ళు మొత్తానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అవును. జాబ్ ఆర్ బిజినెస్. ఇప్పుడు ఇంట్లో కూడా శారీస్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఓపెన్ చేశాము అంటే వ్లాగ్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే శారీస్ బిజినెస్ ఇట్లా. అంటే ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు. ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అయితే ఈ ఉద్యోగం కానీ బిజినెస్ కానీ ఇవి చేస్తూ ముఖ్యంగా ఇంట్లో పనుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఎందుకంటే ఆ కోపం తీసుకొచ్చి ముఖ్యంగా ఫస్ట్ పిల్లల మీదే, తర్వాత భర్త మీద వాళ్ళే బలైపోతారు. ఇక్కడ ఫ్రస్ట్రేషన్ వచ్చింది అంటే ఫ్రస్ట్రేషన్ బాల్స్ ఎవరు అంటే పిల్లలు, లేకపోతే హస్బెండ్ హస్బెండ్. సో అన్నిటినీ ఆడవాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి? సహనంగా ఎలా ఉండాలి? సహనం ఉండడం అనేది అది కష్టమే, బట్ మేనేజ్ చేయాలి, తప్పదు. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అన్నప్పుడు మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులలో నిజంగా అన్ని ఖర్చులు చేసుకొని అందరితో పాటు మనం కూడా సరిసమానంగా సమాన హోదాలో ఉండాలి అంటే కంపల్సరీగా భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి అంటే ఉద్యోగాలు చేస్తే గానీ గడవని సంసారాలు అయిపోయాయండి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా పెరిగిపోయింది. పిల్లల చదువులకే లక్షలు అవుతూ ఉన్నాయి. ఎల్కేజీ యూపీజీలకే లక్షలు కట్టేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా ఉద్యోగాలు చేయడం అనేది కంపల్సరీ. కాకపోతే ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది మరి ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి. అంటే ఎవరికైనా వైఫ్కు మరి ముఖ్యంగా ఆ ఉద్యోగం కోసం బయటకు వెళ్ళే ఆడవాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉందనుకోండి, వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. అత్తగారు ఉంటే అత్తగారు, మావయ్య గారు, లేకపోతే ఆడపడుచులతో పాటు అందరూ కలిసి ఉంటే అందరూ ఆమెను సపోర్ట్ చేయాలి. అట్లాగే హస్బెండ్ కూడా సపోర్ట్ చేయాలి. సో ఈమె కూడా నాతో పాటు కష్టపడి బయటకు వెళ్ళి పని చేస్తుంది. సో తను వచ్చే లోపల నాకు వీలైనంత పని నేను చేయాలి అనుకోండి, మనస్తత్వం ఉందనుకోండి, ఆవిడికి అంత పెద్ద స్ట్రెస్ ఉండదు. నీకులాగే మగవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆడవాళ్ళు అంతకంటే ఎక్కువ కష్టపడతారు. బయటికి వెళ్ళిన అప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ అంతా తీసుకొచ్చి ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు చిందరవందరగా ఉండి పిల్లలు క్యారమంటూ ఉంటే నిజంగానే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో కాకపోతే బయటికి వెళ్ళింది కదా, ఇంత లోపల నాకు వీలైనంత పిల్లను సంపాదించడమో లేకపోతే చిన్న చిన్న పనులు చేయడమో చేస్తే ఆవిడకి కొంచెం సపోర్ట్గా ఉన్నట్టుంది. అట్లాగే ఆడవాళ్ళు కూడానండి, పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత కనీసం 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తిన్న ప్లేటు తీసుకెళ్ళి కడగమని చెప్పట్లా, సింక్ లో వేయడము, లేకపోతే వాళ్ళు తాగిన కాఫీ గ్లాస్ తీసుకెళ్ళి వెళ్ళడము, వాటర్ బాటిల్స్ నింపడము, గిన్నెలు ఒకవేళ పనమ్మాయి తోమి పెడితే కనీసం వాటిని ఒక బట్ట పెట్టి తుడుచుకోవడము, చిన్న చిన్న బట్టలు మడతలేయడము, ఇలాంటి చిన్న చిన్న పనులు చేశారనుకోండి నిజంగా ఆవిడకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అట్లాగే హస్బెండ్ కూడా పొద్దున్నే పరిగెత్తుకుంటూ 5ంటికి లేచినప్పుడు కనీసం ఇతను 6-6:30 లేచి పిల్లలను తయారు చేయడము, వాళ్ళ బాక్సులు సర్దడము, స్కూల్లో దింపడం, ఇవన్నీ కూడా ఆమెకు సపోర్ట్ చేసినట్టేనండి. సో అప్పుడు చాలా మటుకు తనకు పని తగ్గి స్ట్రెస్ తగ్గుతుంది. సో బయటికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు కూడా ఏం చేయాలంటే, ఇంట్లో ఈ రోజు పని అమ్మాయి రాలేదండి, ఇళ్ళ పనంతా చేసేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆఫీసులోకి వెళ్ళి ఆ ఫ్రస్ట్రేషన్ చూపిస్తే వాళ్ళు ఊరుకోరండి. 2 రోజులు 3 రోజులు ఊరుకుంటారు. ఏంటో మేడం ఈరోజు చాలా చేసుకున్నాం, మా పనమ్మాయి రాలేదు అంటే ఇంట్లోనే ఉండి పని చేసుకోమని చెప్తారు. అంతే. కాబట్టి ఆ 2 మేనేజ్ చేసుకుండే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే మీరు బయటికి వెళ్ళి పని చేయగలరు, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ 99.9% ఉంటే ఆడవాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావండి. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే, మగవాళ్ళు ఏం చేస్తారంటే, పని చేసే బాధ్యత మాది కాదు, ఆడవాళ్ళంటే పని చేయడానికే పుట్టారు, సో వీళ్ళకి 2 కాదు 4 చేతులు ఉన్నాయి, ఏ పనైనా చేస్తారా అనుకుంటారు. చేస్తారు, కానీ వాళ్ళకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. కానీ వాళ్ళ ఓర్పుకు, వాళ్ళ ఓపికకు, వాళ్ళు చేసే సామర్థ్యానికి కూడా కొంత ఓపిక ఉంటుంది. సో మీరు ఎలా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం షేర్ చేసుకోండి. ఎందుకంటే తను కూడా మీ సంసారం కోసమే కదా కష్టపడుతున్నది. కష్టపడుతున్నప్పుడు మీరిద్దరు ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, ఇదిగో ఇల్లు కొంటున్నాను, ఈ ఈఎంఐలు నువ్వు కట్టు, కారు కొంటున్నాను దాని బాధ్యత నీదే, ఇంటి రెంట్ కట్టు అని మీరు ఎలా షేర్ ఆమెకు సగం ఖర్చులు అప్పగిస్తున్నప్పుడు మీరు ఇంటి బాధ్యతలు కూడా అట్లాగే తీసుకోండి. కొన్ని లేదు అలా కాదు, నేను ఓన్లీ ఇదే ఏంటి, నేను భర్తను, నా హోదా ఇంతే, నేను భార్యకి ఎటువంటి సహాయం చేయను అంటే కొన్ని రోజులకు ఏమవుతుందండి, అటు ఇటు ఆ పని ఈ పని చేసుకోలేక ఆరోగ్యం పాడైపోయి లాస్ట్కి ఏమవుతుందంటే ఎటువంటి అనారోగ్యానికి పాలవుతే అప్పుడు మళ్ళీ మీకే ప్రాబ్లం. కాబట్టి భార్యలు బయటికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు కంపల్సరీగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందనుకోండి, ఆవిడకి ఎటువంటి స్ట్రెస్ ఉంటుందండి. కంపల్సరీగా ప్రతి వాళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆమెకు సపోర్ట్ చేయాలి. చేయకపోతే మాత్రం ఇంకా ఆవిడ స్ట్రెస్ ఫీల్ అయిపోయి లాస్ట్కి ఏమవుతుంది, నేను ఉద్యోగం చేయలేను అంటది. మరి ఉద్యోగం చేయలేనప్పుడు ఆమె తరపున
మీరు కారు కొనుక్కున్నారు, అవును. ఇల్లు కొన్నారు, మరి అవన్నీ మళ్ళీ మీకే పడ్డాను కదా. సో మీ గొయ్యి మీరు తవ్వుకోకుండా ఆమెకు సపోర్ట్ చేస్తే కంపల్సరీగా ఇల్లు బాగుంటుందండి. ఏం అంటే జనరల్ గా ఆడవాళ్ళు మల్టీ టాస్కర్స్ అన్నమాట. ఏ నిజం, పనులైనా అదైతే correct. ఎటువంటి పనులైనా కూడా చేస్తారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ బయటికి వెళ్తారండి, రాగానే ఏం చేస్తాడు హస్బెండ్, ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి ఉమ్. కాలు చేతులు కడుక్కొని వచ్చి టీవీ ఆన్ చేసుకోవడం, లేకపోతే ఫోన్ మాట్లాడుకోవడం, లేకపోతే పేపర్ చదువుకోవడం. కానీ ఉమ్. భార్య ఏం చేస్తుందండి, రాగానే కాళ్ళు లోకి కడుక్కొని వెళ్ళిపోతారు, కిచెన్ లో kitchen లోకి. పరిగెత్తుతుంది. ఉమ్. మరి నీలాగే ఆమె కూడా బయట తిరిగి వచ్చింది కదా అంటే అది అంటే స్వతహాగే అదేంటి నేచర్ పరంగానే ఆడవాళ్ళకు కొన్ని ఉమ్. మంచి అంటే ఓపిక, ఓర్పు, సహనం అనేది ఇచ్చారు. ఆ ఓర్పిక, ఓర్పు అనేది అంటే పీక్ స్టేజ్ లో వెళ్ళిపోయి ఇంకా నా వల్ల కాదు నేను చేయలేను అనే పరిస్థితి తెచ్చుకోకుండా మగవాళ్ళు నిజంగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే కంపల్సరీగా ఏదైనా పని చేసుకోగలరండి. మీ ఇల్లే బాగుంటుంది, మీరే ఫైనాన్షియల్ గా బాగుంటారు, అవును. మీ పిల్లలు బాగా చదివించుకుంటారు కదా, నలుగురిలో మీకే మంచి ఇదే వస్తుంది, మంచి హోదా వస్తుంది, అదేంటి లగ్జరీగా బతకొచ్చు. ఇవన్నీ ఏమిటి మీరు సపోర్ట్ చేస్తేనే, లేకపోతే లేదు కదా. కాబట్టి కంపల్సరీగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటే మాత్రం ఎటువంటి గొడవలు ఉండదండి, ఆడవాళ్ళు ఏ పనులన్నా చేయగలరు. కరెక్ట్. మీరు అన్నది ఏంటి అంటే నిజంగా ఒకటి మాత్రం పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే మెల్లమెల్లగా కొంచెం కొంచెం నేర్పించాలి. నేర్పించాలి. ఎప్పుడైతే నేర్పించకపోతే అది ఆ గారాభంతో మనం ఇబ్బంది పడిపోతాం. అదేమంటే చాలా మంది ఆడవాళ్ళు చాలా అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు చెప్తారు మా పిల్లలకు అసలు ఏ పని ఏ పని చేయనియానండి అవును. అంటే అది గొప్పతనం కాదు. రేపొద్దున నీకు ఒంట్లో బాలేక మూల పడ్డప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వాలంటే నువ్వే లేచి తెచ్చుకోవాలి. మరి వాడికి తెలియదు కదా, గ్లాస్ పట్టుకుంటే కింద పాడేస్తాడేమో, వాడికే కాన్ఫిడెన్స్ ఉండదు. కాబట్టి చిన్న చిన్న పనులు అంటే మన వయసుకు మించిన పనులు కాదండి, ఆ వయసుకు తగ్గట్టుగా చెప్పండి అంతే. నువ్వు తిన్నావా, తీసుకెళ్లి గ్లాస్ తీసుకెళ్లి సింక్ లో పరి, కడగమని చెప్పట్లా, ప్లేట్ తీసుకెళ్లి పెట్టు, అలా కొన్ని హెల్ప్ చేస్తే చాలా మంచిదండి పిల్లలు కూడా. మీరు అన్నట్టు ఏంటంటే రేపు నెక్స్ట్ అంటే వాళ్ళని చేసుకోబోయే భార్యలు కూడా అంటే కొడుకులు, ముఖ్యంగా కొడుకులకి కూతుర్లతో పాటు కొడుకులకు కూడా సమానంగా నేర్పించాలి అండి. అది లేకపోతే అంటే వచ్చే అమ్మాయి ఇబ్బంది పడిపోతూ అంటే మగవాళ్ళు ఊడవకూడదు, మగవాళ్ళు బట్టలు ఉతకకూడదు, అలాంటిది ఏమీ లేదు. ఆడవాళ్ళు అన్ని పనులు చేసినప్పుడు మగవాళ్ళు కూడా చేయాలి. కంపల్సరీగా చేస్తేనే ఆ ఇల్లు బాగుంటుంది. థ్యాంక్ యూ.